100 క్రోర్స్ 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. 100,00,00,000 దొంగతనం చుట్టూ తిరిగే ఈ స్టోరీ పేపర్ మీద బానే ఉన్నట్టు అనిపించింది కానీ, సినిమా అయితే ఏ మాత్రం ఎంగేజ్ చేయలేదు నాకు. అసలు థ్రిల్లింగ్‌గా లేకపోగా ప్రెజెంటేషన్‌లో ప్రతి సీన్ కూడా ఇదేంటి ఇలా ఉంది? ఇలా ఎలా అవుద్ది? అనేలా సాగడం వలన నేనైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదండి నా వరకు. డబ్బుని దాచే ఐడియాస్ బాగున్నాయి కొన్నంతే. ఫ్యామిలీతో చూడొచ్చంటే మధ్యలో ఒక్క చోట ఆ ముసలి బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ సీన్ ఒకటుంటుంది ఫస్ట్ హాఫ్‌లో. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆర్‌బీఐ హైదరాబాద్‌కి డబ్బుని తరలిస్తుంటే 500 క్రోర్స్ మిస్సింగ్ అని స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఇంకో స్టోరీ మొదలై అందులో 100,00,00,000 పోతాయి. అసలు ఈ డబ్బులు ఏమయ్యాయి? ఎవరు తీశారన్నది స్టోరీ. అసలు టైటిల్స్‌నే బెదవ సోది పాయింట్‌కి రా అనేంత లేజీగా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఇల్లుని చీటింగ్ షాట్‌లో చూపిస్తారని తెలిసిపోతుంది మెకానిక్ అయిన హీరో గ్యారేజ్ నుండి. ఐటీ రేడ్ అనగానే ఆల్రెడీ గోడకి ఫిక్స్ చేసిన డబ్బులు సుత్తితో పగలగొట్టి మరీ తీస్తారు. ఆ డబ్బుని కార్‌లో తీసుకెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ దగ్గర అది కూడా అతను డబ్బులిచ్చే పోలీస్‌ని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోవడం. ఈలోపు సడెన్‌గా ఐటీ రైడ్ అయిపోవడం. ఏం రైటింగ్స్ రా బాబు ఇవి! మరి చనిపోయిన అతని ఇన్వెస్టిగేషన్ సంగతేంటి? సీసీ కెమెరాలు ఉండవా ఏంటి? హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే హాస్పిటల్‌కి కాల్ చేయడం మానేసి పోలీసులకి డబ్బులు పోయాయంటూ ఫోన్ చేస్తారు. షాకింగ్ విషయాలు తెలిస్తే షాకింగ్‌గా రియాక్ట్ అవ్వకుండా చాలా కూల్‌గా ఉంటారు. ఆ లేడీ కార్‌ని గుద్దేయడం ఏంటి? సరిగ్గా అప్పుడే అతను చూడడం ఏంటి? డబ్బుని కాల్చేయడం ఏంటి? అసలు అంత డబ్బుని గోనె సంచులతో పడేయలేదు. డీమానిటైజేషన్ అయ్యాక 25,000 మార్చివ్వండి హాస్పిటల్‌లో బిల్‌కి అంటారు. వెంటనే చనిపోయారని కాలొస్తుంది. వెంటనే చనిపోతే మళ్ళీ మార్చివ్వలేదని శాపం పెడుతుంది. ఆమె ఏడుస్తున్న చుట్టుపక్కల జూనియర్ ఆర్టిస్టులు కూడా చూడరు. కంటైనర్‌ని 500 క్రోర్స్‌తో సింపుల్‌గా రీప్లేస్ చేసేస్తారు. లిప్ సింక్‌లు ఉండవు. కొందరి యాక్టింగ్ బాలేదు. సెట్ కాని డబ్బింగ్‌లు, ఫర్గెటబుల్ మ్యూజిక్. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే పాజిటివ్స్ అయితే పేపర్ మీద రాసిన స్క్రిప్ట్. మైనస్‌లో మెయిన్ అయితే ఒక్క సీన్ కూడా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడం డిస్కనెక్ట్ చేసేస్తుంది. నాకైతే ఏం నచ్చలేదు గైస్. కొంచెం కెమెరా వర్క్ అండ్ స్క్రిప్ట్ బావుందంతే. డిసప్పాయింటింగ్ క్రైమ్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.